హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన చియాన్ విక్రమ్ గారు అండ్ ఎస్ఏ సూర్య గారు నడిచిన వీర ధీర సూర మూవీ చూసి రావడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత అయితే చియాన్ విక్రమ్ గారు అయితే ఒక మంచి కంటెంట్తో వస్తున్నారు అనిపించింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. సో మళ్ళీ ఈయన కంబ్యాక్ ఇచ్చారా లేదా అని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక క్రిమినల్ గ్యాంగ్కి ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగిన గొడవలో అయితే మన హీరో ఎలా ఇరుక్కున్నాడు అంటే ఎలా బయటపడ్డాడు, దాని ఇష్యూని ఎలా రిజాల్వ్ చేసుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ టు ద పాయింట్ అండి మూవీలోకి వెళ్ళిపోతారు. ఇనిషియల్గా వచ్చే 30 minutes అయితే చాలా బాగుంటుంది, చాలా రేసీగా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే కూడా. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ అలానే ఇంటెన్స్గా ఆథెంటిక్గా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ మనం పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో అయితే ల్యాండ్ మైన్ సీన్ ఒకటి ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ కూడా అంతే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆల్రెడీ ఎస్ఏ సూర్య గారు చెప్పారు కదా ఒక సింగిల్ టేక్ షాట్ ఉంటుందని, అదైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో ఈ సింగిల్ టేక్ షాట్ తర్వాత వెంటనే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందండి, అది అండ్ అలానే క్లైమాక్స్ వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించాయి. లిటరల్లీ క్లైమాక్స్లో అయితే విక్రమ్ మీద పడి మామూలుగా కొట్టరండి. సో అదైతే చాలా న్యాచురల్గా చాలా ఆథెంటిక్గా అయితే ప్రెజెంట్ చేశారు. సో ఇలా మూవీ అంతా కూడా సెకండ్ హాఫ్లో కూడా ఆ థ్రిల్స్ అన్నింటిని అలా మెయింటైన్ చేస్తూ అలా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్ళిపోయారు. ఈ మూవీలో మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మూవీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ రెండింటికి అయితే ఒక లింక్ ఉంటుందంటే అదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ మీరు కూడా మూవీలో చూస్తుంటే మాత్రం కామెంట్లో షేర్ చేసుకోండి. ఇక టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్ అండి. సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ మూవీ అంతా కూడా నైట్లో ఉంటుంది కాబట్టి ఆ నైట్ మోడ్ ఆ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎం బై జీవి ప్రకాష్ గారు మూవీ అంతా కూడా చాలా మంచిగా హై ఇస్తూ అండ్ అలానే మూవీని ఎన్హాన్స్ చేస్తూ చాలా బాగా తీసుకెళ్లారు. ఎక్కడ కూడా మూవీ మూడ్ని అయితే డిస్టర్బ్ చేయలేదండి. కిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes ఒక మంచి రేసి స్క్రీన్ ప్లేతో మంచిగా వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అప్ టు ఇంటర్వెల్ అంటే అక్కడ వరకు మూవీ అయితే అసలు ఏం కదలదు ఇంకా. సో ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటున్నట్టు ఉంటుంది స్టోరీ అయితే. సో దీనివల్ల ఏమైందంటే ఫస్ట్ 30 minutes ఉన్న ఇంపాక్ట్ కూడా పోయింది. ఫస్ట్ హాఫ్ చూసేసరికి మనకి ఇంతేనా అనిపిస్తుంది. ఇంకొంచెం థ్రిల్స్ యాడ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండేది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోకి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందన్నట్టుగా గొప్పగా చూపిస్తారు, బట్ ఆ బ్యాక్ స్టోరీ కూడా పెద్ద ఇంపాక్ట్ లేకుండా పోయింది. సో దీనివల్ల వీళ్ళు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎస్, తన పాస్ట్లో అయితే ఒక పని చేస్తాడు, బట్ ఆ వాళ్ళు ఇచ్చే పనికి అండ్ అలానే వీళ్ళు ఇచ్చే బిల్డప్కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదండి. అండ్ మూవీ అంతా కూడా చాలా ఫాస్ట్గా చాలా రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కడా కూడా మనమైతే హీరోకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏదైనా జరుగుతుందేమో మనమైతే టెన్షన్ ఫీల్ అవ్వం. సో సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అన్నీ బాగానే ఉంటాయి, బట్ మనమైతే ఆ టెన్షన్ బిల్డప్ చేయడంలో వీళ్ళైతే ఫెయిల్ అయ్యారు. సో ఇదంతా కూడా ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ అండి. సో ఎవడలా పోతే మనకేంటి అన్నట్టుగానే చూస్తాం కానీ మూవీ అక్కడ ఏమి ఆ క్యారెక్టర్స్ మనకైతే కనెక్ట్ అవ్వవు. చాలా చోట్ల ఎమోషనల్ హైని ఇచ్చే స్కోప్ ఉన్నా కానీ వీళ్ళైతే యూస్ చేసుకోలేదు. ఇంకా సినిమాలో మాత్రం ఒక 4 హైస్ మాత్రం పడుంటే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకా క్యారెక్టర్స్ అండి, వాటి మధ్య కనెక్షన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి కూడా పెద్ద స్ట్రాంగ్ అనిపించవు. ఇంకా క్యారెక్టర్స్ ఆలోచించే విధానం కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా పెద్ద గొప్పగా అనిపించవు. సో ఇంకొంచెం మంచిగా రాసుకోవచ్చు, ఆ క్యారెక్టర్స్ని బాగా చూపించవచ్చు అనిపించింది. ఇక క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ ఇంతేనా ఇదే క్లైమాక్స్ అన్నట్టుగా అనిపించింది. ఇంకొంచెం మంచిగా రాసుకుని తీసుంటే చాలా బాగుండేది. సో నిజానికి వీళ్ళ దగ్గర ఉన్న స్టోరీస్ అయితే బాగానే మేనేజ్ చేశారు, బట్ మేనేజ్ చేసాం అన్నది జనానికి తెలియకుండా ఉండాలి. ఆ మేనేజ్ చేసింది క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఇలాంటి మూవీకి ఒక ఎక్సలెంట్ ఎండింగ్ అయితే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చియాన్ విక్రమ్ గారు మనకు తెలుసు కదా, బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేస్తారు, ఆయన అయితే కొట్టేశారు. ఇంకా హీరోయిన్ అండి, ఆవిడైతే క్లైమాక్స్లో మంచి క్యారెక్టర్ తగిలింది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంక ఎస్ఏ సూర్య గారు ఆయనకైతే మంచి రోలే పడింది, బట్ రీసెంట్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే కొద్దిగా స్కోప్ తగ్గిందని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అండి, ఒక్కసారి అలా చూసేయచ్చు. సో ముందుగానే చెప్తున్నా, టికెట్లు అయితే బుక్ చేసేసుకోండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించింది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.